చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున శుభాలు. కీర్తనల గ్రంథము 57వ కీర్తన 2వ శరణం. నా కార్యము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎవరికి మొరపెట్టాలి? 2025 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. 31 రోజులు మొరపెట్టావా? రోజుకొక గంట నీ కుటుంబం గురించి మొరపెట్టమని చెప్పాము కదా, మొరపెట్టావా? ప్రశ్న వేసుకో. 1 నెల గడిచింది ప్రభా, నీకు ఇష్టంగా నేను బతికానా? నీకు ఇష్టంగా నేను ప్రార్థన చేశానా? నీకు ఇష్టంగా నేను నీ సన్నిధిలో నడిచానా? ఒక ప్రశ్న వేసుకుంటే దేవుడు అనేకమైన జవాబులు చెప్తాడు. నువ్వు నా సన్నిధిలో 1 గంట గడపలేదు ఈ సంవత్సరం, ఈ 1 నెల. అలాగే నీ కుటుంబం కొరకు కన్నీళ్లు గారుస్తూ నువ్వు ప్రార్థనలు చేయలేదు. అలాగే బీదలను నువ్వు కటాక్షించలేదు. నీకున్న దాంట్లో నుంచి రోజుకు ₹1 చొప్పున లెక్కేసినా కూడా 31 రూపాయలు ఎవరికి నువ్వు దానంగా ఇవ్వలేదు. నేను ఇవన్నీ మీకు చెప్పాను. రోజుకు ₹1 దాచి బీదలకు ఇవ్వండి. ₹2 దాచుకొని సంవత్సరాంతంలో వచ్చే పండగలకి దాచుకోండి. ఎక్కువ వద్దు. ₹1 బీదలకి, ₹1 నీకు దాచుకో. చాలా సింపుల్గా చేయొచ్చు అది, కానీ మనం చేయం. కాబట్టి దేవుని ప్రేమించుకులారా, కార్యము చేయాలి అంటే వాక్యం ఏం చెబుతుంది? మొర్ర పెట్టాలి. మొర్రలు లేకుండా కార్యాలు జరగవు. మనం ఉపవాస ప్రార్థనలు వస్తూ ఉన్నాం. మరి ఎంతసేపు మొర్ర పెడుతున్నావు? ఎంతగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? జరిగించమని అడుగుతున్నాం. దర్శనాలు వస్తూ ఉన్నాయి, కళలు వస్తూ ఉన్నాయి. ఎలా జరుగుతుందో ఏమైనా చూపిస్తున్నాడా? ఎవరైనా రక్షణ పొందుతారని ఆ మీటింగుల ద్వారా కానీ ఆ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా రక్షణ పొందుతారని ఎవరైనా ముందుకు వస్తున్నారా? ప్రశ్నలు వేసుకోవాలి. జరగని కార్యాలు ఇవన్నీ. ఎన్ని జరగాలని ప్రార్థన చేస్తాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ఎవడూ తెలుసుకొనలేనటువంటి మహత్కరమైనటువంటి కార్యములు చేయువాడాయన. ఏంటండి? ఎవరు తెలుసుకోలేనటువంటి మహత్కరమైనటువంటి కార్యములు చేయవాడు. ఎప్పుడు? మొరపెట్టినప్పుడు. నీకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎవరో మా ఇంటికి వస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇలా జరగబోతుందని మాకు చెప్పటం ఏంటి దేవుడు? నాతో చెప్పినప్పుడు నేను ఆ విషయము మా మిస్సెస్కి చెప్పాను. ఆమె బతకదు అని. కానీ వాళ్ళు కనీసం 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కారణం ఏంటంటే దేవుడు ఒకసారి చెప్పినప్పుడు మనం దాన్ని అనుమతించాలి. బెంగళూరు అంటే కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త జీవో పాస్ చేసింది ఈ సంవత్సరం. ఏంటంటే అనారోగ్యంగా ఉండి కుదరని రోగం అయితే వాళ్ళు చావు కోరుకుంటే కారుణ్య నియామకాల ప్రకారం వారు చనిపోవటానికి అనుమతి ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది. ఈ యొక్క జీవో ఒక కర్ణాటకలో ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు. అంటే కుదరని రోగాలు ఉన్నప్పుడు అటుకు ఇటు తిప్పుతుంటారు కదా, విసిగిపోయి డబ్బులు ఖర్చు అయిపోతూ ఇక ప్రాణం విసిగిపోయి చచ్చిపోతే బాగుంటారా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి ఆ జీవో పాస్ చేసింది. పిల్లలు ఆలోచించేయండి. అనవసరమైన ఖర్చు లేదా సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకదు అనుకున్నప్పుడు వాళ్ళు చనిపోవడానికి అనుమతి ఇచ్చింది. మనమేం చంపట్లేదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, 37వ అధ్యాయం కూడా చూడండి. యోబు గ్రంథము 37:5. మనము గ్రహింపలేనటువంటి మహత్కరమైనటువంటి కార్యములు. చదవండి. అసలు మనం ఊహించలేము. మనకి ఇలా జరుగుద్దని అనుకోలేము, కానీ దేవుడు చేస్తాడట.
ఎప్పుడు? పైన చెప్పినట్టుగా మొరపెట్టినప్పుడు. కాబట్టి నువ్వు మొరపెట్టే బిడ్డగా, మొరపెట్టే మనిషిగా, మొరపెట్టే రక్షణ పొందిన వ్యక్తిగా, ఆత్మీకంగా ఎదుగుతున్న వ్యక్తిగా అయితే మొరపెడతావు. నేను తెల్లవారుజాములు ఏంటి, మధ్యరాత్రులు ఏంటి మొరపెడతా ఉంటా ప్రభు. ఆయన ఏదో చెప్తాడు, అప్పటికప్పుడు రాస్తాను, లేదా దర్శనాలు ఇస్తాడు, అప్పటికప్పుడు చేసుకుంటాను. చాలాసేపు పడుతుంది, ఒక్కోసారి 6 గంటల దాకా కూడా మేలుకొనే ఉంటాను. ఎప్పుడో 1:30కి లేచి 6 గంటల దాకా మేలుకొని బైబిల్ చదువుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడు అలా నేర్పించాడు నాకు. ఆయన చదవకపోతే కొట్టేలా చదివిస్తాడు. అరే ఈరోజు బైబిల్ చదవలేదు నువ్వు అంటాడు. అందుకని నిన్న ఎంత చదవాలో అంతకి డబలు ఈరోజు కూడా చదువుతాను. లేకపోతే నాకు భయం, అయ్యో బైబిల్ చదవకపోతే ఏమైపోతాను అనే ఒక భయం, ప్రార్థించకపోతే ఏమైపోతాను అనే భయం. దేవుని భయంతో బతుకుతున్నాం. కీర్తన 33వ సంకీర్తన 9వ చరణం, 33వ సంకీర్తన. ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము స్థిరపరచబడుతుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యం ఎవ్వరు ఆపేది లేదు. చదవండి. కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే చాలిక కార్యం నువ్వు ఎవరు కాదనుకున్నా కూడా జరిగిపోతుంది. యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు నిలిచి ఉండి చూడుడి. ఊరికి ఉండండి, మీరేం చేయొద్దు, ఊరికుండి చూస్తేనే మేలు జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు. మనం అపవిత్రమైనది మాట్లాడకుండా, చూడకుండా, చేయకుండా ఉన్నప్పుడు నిలిచి చూస్తే చాలు. ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నాడు 37వ సంకీర్తన 5వ చరణం, 37:5. నీ నామమును నమ్ముకుంటే. కాబట్టి ఎవరిని నమ్ముకోవాలి? దేవుడిని నమ్మాలి. నేను చాలాసార్లు మీకు సాక్ష్యం చెప్పాను. అప్పు చేసి కొనొచ్చు కదా అని మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అనేవాళ్ళు. సరే, మేము ఎప్పుడు అలాగా ఎవరిని అడగలేదు. అప్పట్లో ఈ డోక్రాలు గిక్రాలు లేవుగా, ఏం లేవు మా రోజుల్లో. అయితే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళకై వాళ్ళే వచ్చి అడిగి, ఇది తీసుకోకూడదా, ఇది కొనుక్కోకూడదా అనేవాళ్ళు. డబ్బులు లేవని అనటానికి ఏమో బాగుండదు అనేవాళ్ళం కాదు. ఎందుకులేండి, మాకు ఇప్పుడు అవసరమే ఉందనేవాళ్ళం. కానీ వాళ్ళు బలవంతం మీద తీసుకో, మేము ఇస్తాం, తర్వాత కట్టుకొని మాకు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. మాకు ఇది కావాలి, మాకు ఫ్రిడ్జ్ లేదు, పిల్లర్ ఏసీ లేదు, ఓవెన్ లేదు, డొక్కు గ్యాస్ స్టవ్ ఒకటి ఉండేది. పిల్లరా, మరి గదులు కూడా లేవు మాకు, అప్పుడు 3 గదులే. మరి ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు మాకు. పిల్లరా, ఎన్నో రకాలుగా బాధపడ్డాం మేము. కానీ ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గర యాచించలేదు, లేదా అప్పు తేలేదు. దేవుడిస్తే తీసుకుందాం, లేకపోతే వద్దు అనుకున్నాం. దేవుడు చాలా ఇచ్చాడు. పిల్లలు, మేము ఆయనకి ఎంత సమయం ఇచ్చామో దానికి తగ్గట్టుగా ఆయన మాకు ఎంతో ఇచ్చాడు. ఆయన ఎంతగా హత్తుకున్నామో చివరికి నా మిస్సెస్ ఉన్నటువంటి ఆభరణములను తీసి అమ్మి సేవకులకి ఇచ్చాం. చాలామంది ఆభరణాలు వేసుకోవాలని డబ్బు సంపాదిస్తే మేము సేవకులు బాధపడుతున్నారని లక్షల రూపాయల డబ్బులు అమ్మి తాను సమర్పించుకొని ఇచ్చేసింది. నేనేమనలేదు. రాముకే మనసు వచ్చింది, సేవకుడు బాధపడుతూ ఉన్నాడు అని. ఇక్కడ సేవకుడు ఎంత బాధపడుతున్నా మన పని మనం చేసుకుంటూ పోతామే తప్ప, అయ్యో ఇది లేదు తెద్దాం అనే మనసు రావటం లేదు. కాబట్టి ఎన్నో ఇబ్బందులు, గర్భవతిగా ఉన్న దినాలలో ఎంత ఆయాసపడేది నాకు తెలుసు. ఇటుకరాళ్ళు పేర్చి గుమ్మం బయట పేర్చి దాని మీద నీళ్లు పోసి
దాని ముందు ఫ్యాన్ పెట్టి దాంట్లో నుంచి చల్లగాలి రావాలని పొట్టివేళ తడికలు తీసుకొచ్చి నీళ్లు కొడుతూ అయ్యో గర్భవతిగా ఉంది, ఎన్నో శ్రమలు అనుభవించి. మాకెవరు లేరండి సహాయం చేసిన వాళ్ళు, ఎవరు లేరు. దేవుని యొక్క మహాకృప నాకు ఎప్పుడు గుర్తొస్తాయి. నా దేవుడు నన్ను బలపరిచిన విధానము, నేను దేవుని కొరకు పడ్డ కష్టానికి ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు చూస్తూ ఉన్నాం. మేము స్టిల్ ఈరోజు వరకు కూడా మేము ఈ వయసులో మరి దేవుని పని చేయటానికి రాగలుగుతున్నాము, నిలబడగలుగుతున్నాము. మరి తనైతే మరి ఇప్పటికీ కూడా విశ్వాసుల మీద ఆధారపడకుండా తను వచ్చి మందిరం చేస్తూ ఉంది. కానీ కొంతమంది విశ్వాసులు సహాయానికి కూడా రారు. అరే అమ్మగారు చేయటం ఏంటి, అసలు మనం చేస్తే మనకి దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుందని అనుకునేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకనే ఒకరి మీద భారం పెట్టడం ఎందుకని తనే చేస్తాము. జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా మనం దేవుడి పరిచయం చేస్తే, దేవుడికి ఇష్టంగా నడిస్తే ముందున్న జీవితము నల్లేరు మీద నడక. లేదు అంటే వయసు వస్తూనే ఉంటుంది, కష్టాలు కూడా పెరుగుతూ ఉంటాయి. నీకు ప్రియులారా ఆలోచించేయండి. దేవుడి సన్నిధిలో కూర్చున్నటువంటి ప్రియబిడ్డలారా, నిన్నటి దినాన నేను ఫోన్ చేస్తే పెదకొండూరు కెనవానికి యేసుమరియమ్మకి అంతకుముందే క్యాన్సర్ వచ్చి బాధపడుతూ ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు వాళ్ళ ఆయన అంతకుముందు గుట్కాలు, సిగరెట్లు, మందు బాగా తాగేవాడు. ఒక బుగ్గ లొట్టబడిపోయింది, అప్పటి నుంచి కొంచెం తగ్గించాడు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆసుపత్రిలో చేరాడు. హార్ట్ ఆపరేషన్ చేయాలంట, మరి బహుశా రేపు ఎల్లుండో జరుగుతుంది. వయసు ఎంతయ్యా? 40 ఏళ్ళు. 40 ఏళ్ళకే రోగాలు వచ్చేస్తున్నాయి. అందుకనే మనం చదువుకున్నాం ప్రసంగిలో, అధికమైన దుర్మార్గ పనులు చేయకము, నీ కాలమునకు ముందే నువ్వు ఎందుకు మరణించెదవు, బుద్ధిహీనంగా ఎందుకు తిరుగుతున్నావు. చాలామంది పిల్లలను చూస్తూ ఉన్నాం, సిగరెట్లు, బానిసలు, గుట్కాలు, లేకపోతే సినిమాలు, లేకపోతే పనికి మాలినటువంటి వీడియోలు చూడటము, లేకపోతే రమ్మీ గేమ్స్ ఆడటం, లేకపోతే బజార్లో తిరగటం. దేవుడు మర్చిపోయి తిరుగుతున్నారు, లెక్క లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి వారు ఒక వయసు వచ్చేసరికి వాళ్ళ బ్రతుకులు ఏమైతాయో ఎవరు చెప్పగలరు? అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? దేవుడి మీద ఆధారపడి. నమ్ముకుంటే, నీవు ఆయనను నమ్ముకుంటే అనే మాట నువ్వు నీ పిల్లలకు నువ్వు చెప్పగలవా? చెప్పు. నువ్వు నమ్ముకో, చెడుతనం విడిచిపెట్టు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ 46వ సంకీర్తన 8వ చరణం. యేసయ్య చేసినటువంటి కార్యములను వచ్చి చూడుడి. ఇంత ధైర్యం నీకుందా? రండి, మా ఇంటికి రండి. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మొరపెడితే, చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మా ఆయనకి పని ఇచ్చాడు, నాకు కూడా ఎటువంటి బాధ లేకుండా చేశాడు. నా వయసు ఏం పెద్దది కాదు, కానీ నాకు ఎటువంటి అనారోగ్యం రాలేదు, వాళ్ళకి వీళ్ళకి అనారోగ్యాలు వచ్చినాయి అన్నప్పుడు దేవానికి స్తోత్రం అంటున్నాను. రండి, మా ఇంటికి రండి, చూద్దరు గాని అని అనగలిగిన స్తోమత లేదా ఆ ధైర్యం నీకుందా? రండి, యేసయ్య చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఇంత చక్కగా ఎప్పుడయ్యా మొరపెట్టినప్పుడు. 66వ సంకీర్తన 3వ చరణం. 66వ సంకీర్తన 3వ చరణం. నీ కార్యములు ఎందు దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటాయంటే ఆయన కార్యాలు భీకరంగా ఉంటాయి. ఎవరు కూడా ఊహించలేనటువంటి కార్యాలు. ఏమంటే ఒక బాలుడు పోయి 6 మూళ్ళ జానుడైన గొల్యాతుని చంపగలడని అనుకున్నారు వాళ్ళు. నువ్వు బాలుడివి కదా అని అనేసాడు రాజు. నీ వల్ల ఏమవుద్దన్నాడు. భీకరమైన కార్యాలయ్యి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే యుద్ధంలో సూర్యచంద్రాలు ఆగిపోవటమా? అది జరిగే పనేనా? జరిగింది. వర్షం ఆగిపోద్దా? జరిగింది.
భూకంపం వస్తుందా? వచ్చింది. కరువు వస్తుందా? వచ్చింది. పిల్లలు పుడతారా? పుట్టారు. రోగం పోద్దా? పోయింది. ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. నార్మల్ సేవకుల తోటి మాట్లాడు. మామూలు మనుషులే, మళ్ళాగా పుట్టిన వాళ్ళు కూడా. కానీ వాళ్ళు మొరపెట్టారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు మొరపెట్టారు. ఈ మందిరాలు కట్టడానికి మేమిద్దరం మొరపెట్టాము. ఎవరిని రూపాయి అడగకుండా కట్టాలి, ఎవరి దగ్గర చేతులు చాచకూడదు. మర కార్యాలు చేస్తానని నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నాను కూడా ఇప్పటికి కూడా. కాబట్టి మీరు కూడా అలా మొరపెట్టండి. 96వ సంకీర్తన 16వ చరణం. 96వ సంకీర్తన 16వ చరణం. నీ సేవకులకు నీ కార్యములు కనపరచు. ఏం చేయమంటున్నాడు? నీ సేవకులకు నీ కార్యములు కనపరచయ్యా. అంటే ప్రార్థన చేసాం, జరుగుద్దా లేదా అని నిరీక్షణగాక ఉండకుండా మేము చేసాం, దేవుడు చేశాడు అని చెప్పేటట్టుగా చెయ్యా అని అడుగుతా ఉన్నాడు బైబిల్. 92వ సంకీర్తన 5వ చరణం. నీ కార్యములు ఎంత దొడ్డవి, ఆయన కార్యాలు ఎంత గొప్పవో, మంచివి, గొప్పవి. ప్రియులారా, భీకరమైనవి. నీ కార్యములు ఎంత దొడ్డవి. ఆయన కార్యము చేయగా దాన్ని మూయగలిగిన వాడెవరు? ఎవరు లేరు. కాబట్టి దేవుడు కాదనుకుంటే కాదన్నట్టుగానే ఉండగలడు, అవునంటే అవునన్నట్టుగానే ఉండగలడు. 111వ సంకీర్తన 3వ చరణం. 111వ సంకీర్తన. నీ కార్యాలు మహిమా ప్రభావములు కలవి. ఎలా ఉంటాయంటే ఆయన కార్యాలు? మహిమ ప్రభావాలు రెండు ఉంటాయి దాంట్లో. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లారా, ఎంతో గొప్ప కార్యాలు బైబిల్లో, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సేవకుల్లో కూడా. మరి దేశాల్లో పంపించి సేవకుల్ని మందిరాలు కట్టించారు, స్థలాలు కొన్నారు. పెద్ద పెద్ద స్థలాలు మీరు చూస్తే బ్యాప్టిస్ట్ సంఘానికి, లేకపోతే లూథరన్ సంఘానికి, సిఎస్ఐ సంఘానికి, ఆర్సిఎం సంఘాలకి ఎన్ని కోట్ల విలువైనటువంటి స్థలాలు ఉన్నాయో, ఎకరాలు ఉన్నాయి. ఎవరిచ్చారు ఇవన్నీ? ఆయన కార్యాలు మహిమ ప్రభావం కలిగినవి. మరి ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు దానియేలు గారు. మరి అయ్యా, మరి నన్ను పిలిచిందేందుకు ఒక్కడ? అది పనోడు వచ్చాడట. ఇదేంటి అని అడిగితే యెషయా గ్రంథం దేవుడు చూపించి ఒక్కడు 1000 మంది అవుతాడని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలిగిందా? ఎంత విశ్వాసంతో మొరపెట్టాడో ఆయన. ఏమండి, ఆ స్టోర్ పొలంలో దొంగల మధ్య ఆ ఇసుక పర్రల్లో మోకాళ్ళేసి ఏడ్స్తే అక్కడ సేవ కట్టబడింది. ఈరోజు ఎంత గొప్పగా ఘనంగా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో. అలాగే వ్యవసాయ మినిస్ట్రీస్ ఆయన అడగలేదు, కానీ ఒక విశ్వాసి, అయ్యా మరి స్థలము తీసుకోండి నాదేనిది అని చెప్పి మరి గవర్నమెంట్లో ఉన్న స్థలాన్ని ఒక విశ్వాసి ఇచ్చాడు. దారిని పోతూ వాళ్ళు అక్కడ లేవలేకపోతూ దారిలో నిలబడి యూరినల్స్ చేస్తూ ఉన్నారంట. చూసి అప్పుడు ఏసన్ గారు అడిగారంట, ఈ స్థలం అయితే బాగుండు మీటింగ్కి అన్నాడంట. వెంటనే అన్నాడంటే విశ్వాస, అది నాదేను, కావాలంటే నేను ఇచ్చేస్తాను, నువ్వు ఉచితంగా ఇచ్చేది. ఆయన్నేం అడగలేదు ఈయన. అలాగే ఈ రోజున లేమలిలో రేపు మాసంలో జరగబోయేటువంటి గుడారాల పండగలో కూడా 150 ఎకరాలండి కొనింది వాళ్ళు. 150 ఎకరాల్లో మీటింగ్స్ పెడతా ఉన్నారు. అది దేవుడి యొక్క మహాకార్యము కాదా? రాయబడలేదా? నీ కార్యములు మహిమా ప్రభావములు. నేను కూడా దాని గురించి ఎంతో స్తుతిస్తూ ఉంటాను. ఎవరన్నా ఏదన్నా మాకు గ్రూపుల్లో పెడతా ఉంటారు, ప్రార్థన చేయండి అని, ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా,
మొరపెడితే కార్యాలు జరుగుతాయి. 4 సంఘాలు దేవుడు ఎలా ఇచ్చాడు? మొరపెడితేనే కదా. 4 చోట్ల 4 సేవకులు ఉండేవాళ్ళు, విశ్వాసులు ఉండేవాళ్ళు. వాళ్ళు మోసం చేసి పాపం చేస్తే మనం చేయగలిగింది ఏం లేదనుకోండి. దేవుడైతే మనం అడిగింది, ఆయన చెప్పింది నా పట్ల చేస్తున్నాడు, చేయగలడు. మా దేవుడు సమర్థుడు అన్నారు షద్రకు, మేషక, అబేద్నెగో. చేసినా చేయకపోయినా తప్పించగలడు. తప్పించకపోయినా సరే నీ పనులు మాత్రం ఏం చేయాలి. 138వ సంకీర్తన 8వ చరణం. 8 యేసు నీ పక్షాన కార్యము చేయను. యేసు నీ పక్షాన కార్యం చేస్తాడు. నువ్వు అడగాల, నీవు నా పక్షమై ఉండగా అని ఒక పాట ఉంది. చక్కని పాట, హోసన్న మినిస్ట్రీస్లో పాడిన పాట. దేవుని ప్రేమించిన పాటలు పాడతావు, కానీ నీ పక్షాన దేవుడు ఉన్నాడా లేడా అని మాత్రం పరిశీలన చేసుకో. అది గుర్తుపెట్టుకో. మాట నువ్వు ఎంత గట్టిగా పాడినా సరే, అందంగా పాడినా సరే, నువ్వు చెప్పగలవా నా పక్షాన దేవుడు ఉన్నాడని? ఎందుకని చెప్పలేకపోతున్నావు? నీ కుటుంబీకులు ఇంతవరకు రక్షణ పొందలేదంటే దేవుడు నీ పక్షాన ఉన్నట్టా లేనట్టా? మన పక్షాన యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, శత్రుసేనను చూసి భయపడతామా? లేకపోతే నాకు వెనకాల ఎంత బలగం ఉందనుకుంటున్నా అని అనగలుగుతావు. దేవుడు నీ పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు అని రోమాపత్రికలో రాసింది. దేవుడు నీ పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అని 8:28 అనుకుంటా. దేవుని యొక్క ప్రేమ. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. తగిన కాలంలో దేవుడు కార్యం చేస్తాడు. చదవండి. కాబట్టి తగిన కాలం ఒకటి ఉంది. నువ్వు దేవుడిని ఎరిగిన తర్వాత మొరపెట్టం కనుక మొదలు పెడితే ఆయన తగిన కాలంలో, అంటే నీ పిల్లలు వృద్ధి కాకముందే, పెద్దవాళ్ళు కాకముందే కార్యాలు చేసేవాడు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఏడిస్తే ఇంకేం లాభం? అయిపోయింది స్టేజ్. 10 ఏళ్ల క్రితము నువ్వు నిజంగా అలాగ మొరపెట్టి కనుక ఉంటే మంచి పంట కోసుకునేవాడివి. సరిగా అప్పుడు విత్తలేదు, మొరపెట్టలేదు కాబట్టి సరైన పంట కోసుకోలేకపోతున్నాం. పంటను ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉండాలి. దానికి ఏం కొదవవుతుందో, ఎరువా, నీళ్ళ, పిచ్చుకల, పందుల, పాముల, ఎలుకల, మిడతల, తెగుళ్ళ అనేది చూసుకుంటూ ఉంటే మంచి పంట పండుద్ది. కానీ నువ్వు దేవుడి వైపు చూడలేదు, సరిగా మొరపెట్టలేదు. ఇప్పుడు పంట కోసుకుందాం అనుకుంటే పంట చేతికి రాలేదు. దేవుని యొక్క ప్రేమ. 64వ అధ్యాయము 4వ వచనం. 64:4. తన కార్యము సఫలము చేయు. తన కార్యము సఫలము చేయు. మరి ఏ దేవుడు? చూసారా? ఈ కార్యం సఫలం చేసేటువంటి వాడు ఈయన కాకుండా ఇంకొక దేవుడు లేడు అన్నట్టుగా రాస్తూ ఉంది బైబిల్. నేనది కూడా నమ్ముతాను. చాలామంది చాలా మొక్కుబడి చేస్తారు, కానీ దేవుడి దగ్గర నిజంగా మొక్కుని ప్రతిదీ కూడా జరిగాయి. బైబిల్లో ఎవరికి కూడా ఆయన కాదు అని పంపలేదు, కాదు అని అనలేదు అసలు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 14. నీవే తన కార్యము జరిగించితివి. కాబట్టి జరిగించేది ఎవరు? ఆయనే. నీ నామమును బట్టి నీవే కార్యం చేయవయ్యా ప్రభువా. నజరేయుడంటే యేసు ఆగిపోయాడు. దాటి వెళ్ళిపోయినటువంటి ప్రభువారు కేక పెడతా ఉంటే, దావీదు కుమారుడా కేక పెడతా ఉంటే, తోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడు కేకకి ఆగిపోయి, ఏం చేయాలనుకుంటున్నా, నా కళ్ళు కావాలి. వాక్యం సెలవిస్తుంది. తగిన కాలంలో అలాగే తన కార్యము సఫలం చేయవాడు, నీవే కార్యము జరిగించువాడు. 23వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం
వివేకంగా నడుచుకుంటూ కార్యం జరిగించగలిగిన దేవుడు. వివేకముగా నడుచుకుని కార్యం చేయండి. వివేకం అంటే చెయ్యొచ్చా చేయకూడదా తెలుసుకునేదాన్ని వివేకం అంటారు. పోవచ్చా పోకూడదా, ఉండొచ్చా ఉండకూడదా, అనొచ్చా అనకూడదా, చూడొచ్చా చూడకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే నీకేముండాలి? వివేకమైన జ్ఞానం ఉండాలి. వివేకము కలిగి నడుచుకున్నట్టు వలన కార్యాలు జరుగుతాయి, తగిన కాలంలో జరుగుతాయి. 42వ అధ్యాయం 3వ వచనం ఇర్మియా గ్రంథం. మేము నడవవలసిన మార్గమును మాకు నేర్పుము. మొరపెట్టినప్పుడు అడగాలి. మేము ఒక పెళ్ళికి వెళదామని అనుకున్నాం, ఒకరోజు అనుకున్నాం, అంతా రెడీ అయిపోయాం. కానీ ప్రార్థన చేసాం, ప్రభా వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అంటే వెళ్ళబాకన్నాడు దేవుడు. అంతా రెడీ అయిపోయాం, టికెట్ కూడా బుక్ చేస్తా ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడో నాకు తెలియలేదు, కానీ తర్వాత దాని సంగతి ఏంటో అర్థమైంది నాకు. ఎందుకు వెళ్ళకూడదో, అన్నిల ఆచారాలు చేస్తున్నారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళబాకు అని మొదలు నాకు చెప్పలేదు ఆయన. వెళ్ళొద్దు అన్నాడు అంతే. ఎందుకనేది తర్వాత అర్థమైంది. ఓహో, ఇందుకు కాదా దేవుడు వద్దంది నన్ను. దేవుని యొక్క ప్రేమలు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. ఏమంటే దేవుణ్ణి ఎరిగి ఉండి ఎప్పుడు అన్యాచారాలు చేయకూడదండి. ఎరగక ముందు నువ్వు చేసిన వాటన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. చేసినటువంటి ప్రతి తప్పుకి కూడా నీకు శిక్ష కూడా పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు మీద అనుకొని చేయకుండా అన్ని జనులు మా చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళు అదంటున్నారు ఇదంటున్నారు అని చేస్తే తప్పే. వాళ్ళు అన్నిలో అయితే వేరు, క్రైస్తవులు అయితే చేయకూడదు. మేము కూడా ఈ మధ్య ఒక అమ్మాయి పుష్పతో అయితే వెళ్ళాం. వాళ్ళు అన్యులు, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, కానీ వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారు. మనము దేవుణ్ణి గణపరచడానికి అలా అన్యుల దగ్గరికి కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు కూడా సంతోషపడతారు, మా అయ్యగారు వచ్చి మాకు ప్రార్థన చేశారు అని. అన్యుల దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళని ప్రభువులోకి నడిపించడానికి చేయొచ్చు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత అన్యుల్లోనికి వెళ్ళకూడదు. ఇది ఎంత మాత్రము మంచిది కాదు. దేవుని యొక్క ప్రేమలో జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనంలో 8-16లో మనం చేయాల్సిన కార్యాలు ఏమిటో అవి దేవుడి దగ్గర మొరపెట్టాలి. యోహాను రాసిన 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా నన్ను అడుగుము అని అంటున్నాడు. ఆయన అడిగితే ఆయన నేను చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాగ అడుగుతున్నావు, ఏమడుగుతున్నావు, గొంతెమ్మ కోరికలు అడగబాకు. పక్కింటి ఆమెకి నాయన 40 ఇంచెస్ టీవీ ఉంది, మాకు ఇంకా పెద్ద టీవీ. అయ్యా పక్కింటి ఆమె డబుల్ డోర్ కొనుక్కుంది, అయ్యా నేను త్రిబుల్ డోర్ కొనుక్కునేటి చెయ్యి. అయ్యా పక్కింటి ఆమెకి ఓవెన్ ఉంది, నాకు కూడా ఓవెన్ ఇయ్యి. ఆమెకి ఏసీ ఉంది, నాకు కూడా ఏసీ ఇయ్యి. ఇలాంటివి అడగకూడదు. అవన్నీ గొంతెమ్మ కోరికలు అంటారు. కానీ దేవుడు నీ యొక్క భక్తిని బట్టి తగిన కాలంలో ఏదేది ఇవ్వాలో అన్నీ ఇవ్వగల సమర్థుడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి కార్యాలు ఏంటి? అబ్రహాము తమ్ముడు కాదు అని రాశారు, కానీ బైబిల్లో తప్పు. అబ్రహాము తమ్ముడు కొడుకు, ఇతను కూడా కొడుకే అవుతాడు. అర్థమవుతుందండి. అబ్రహాము కొడుకు అంటే తమ్ముడు కొడుకు లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు అతని కోసము అబ్రహాం ప్రార్థించాడు. ఆదికాండం 18:22లో. అప్పుడు లోతు తప్పించబడేను అని రాసింది. కాబట్టి నీ ప్రార్థన నీ అన్న కొడుకులను కూడా బాగు చేస్తుంది. చచ్చిపోలేదు లోతు. ప్రార్థన అతన్ని ఆ దుష్టమైనటువంటి దేశంలో నుండి పక్కకు తీసుకొచ్చింది. దేవదూత వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. ఏంటయ్యాదంటే ప్రార్థన. నా తమ్ముడు కొడుకున్నాడు లోతు, అయ్యా వాడిని క్షమించుకుంటాడు. ఆయన ప్రార్థన విని దూత అక్కడికి వెళ్ళి ఆ కార్యం చేస్తుంది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే ఆయనకి నిజముగా 145వ సంకీర్తన 18వ చరణం చదివి ముగిద్దాం. వీలైతే ఇంకొక రోజు చెప్పుకోవాలి.
తన యందు భయభక్తులు గల వారి కోరిక తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి దేవుడు సమీపంగా ఉండాలంటే నిజముగా మొరపెట్టాలి. అలాంటి భక్తి నువ్వు చేయుదుగాక. మొరపెట్టిన మోకరించు.